హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. మీరు సోమవారం రోజు శివుడికి పూజ చేస్తున్నారా? అయితే శివుడి అనుగ్రహం కోసం శ్రావణ సోమవారాలలో ఇలా చేయండి. శివుడి అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అలాగే శివలింగానికి పాలు, పెరుగు, పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, మీ పిల్లల మెదడు కూడా చురుగ్గా మారుతుందని, వారు భవిష్యత్తులో విజయం శిఖరాలకు చేరుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే శివుడి అనుగ్రహం ఎల్లవేళలా మీ కుటుంబానికి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.